శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ధనుసు వారికి గనక చూసుకున్నట్లయితే మీకు రెండవ స్థానంలో జనవరి మాసంలో అధిక గ్రహాల యొక్క సంచారం పంచగ్రహ కూటమి జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో సెకండ్ హాఫ్లో మొత్తం కూడా పంచగ్రహ కూటమి మూడో స్థానంలో ఉంటుంది. అదేవిధంగా అర్ధాశ్రమ శని జరుగుతుంది మీకు, మరియు సప్తమంలో గురువు, భాగ్యంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల మీకు ఎటువంటి పరిస్థితులు ఏర్పడనున్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మనకి ఈ పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ప్రతి జాతకుడికి కూడా, అంటే అందరికీ ఉండాలని రూల్ లేదు, ఎవరికైతే పంచగ్రహ కూటమిలో జన్మించారో వాళ్ళకి కొంతమందికి లగ్నంలో అయితే, కొంతమందికి ధనస్థానంలో, కొంతమందికి మూడో స్థానంలో అలా ఏర్పడుతూ ఉంటుంది. మరి అలా ఏర్పడినప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఒక్కొక్కసారి 4 గ్రహాలు కలిసి ఉంటాయి, 3 గ్రహాలు కలిసి ఉంటాయి, 6 గ్రహాలు, షడ్గ్రహ కూటమి ఉంటుంది, సప్తగ్రహ కూటమి జాతకాలు కూడా నేను చూశాను, అష్టగ్రహం కూడా చూశాను ఒక జాతకం, చాలా రేరెస్ట్. అయితే అధిక గ్రహాలు ఒక భావంలో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు ఏంటో కూడా తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఉదాహరణకి మీకు మీ జాతకంలో లగ్నంలో అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి, 3 నుంచి 7 వరకు ఎన్ని గ్రహాలైనా ఉన్నాయి అధిక గ్రహాలు. అప్పుడు ఏంటంటే లగ్నాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క తత్వంలో మల్టిపుల్ తత్వాలు ఎక్కువగా ఉంటాయన్నమాట వాళ్ళలో. అంటే కొంతమంది చూడండి, రవి ఉన్నది అనుకోండి, డిగ్నిఫైడ్గా ఉంటారు, కానీ చంద్రుడు కూడా ఉన్నాడు, ఎమోషన్ ప్లస్ డిగ్నిఫైడ్. బుధుడు కూడా ఉన్నాడు, బాగా తెలివిగా ఉంటూ ఎమోషనల్గా ఉంటూ డిగ్నిఫైడ్గా ఉంటాడు. కుజుడు కూడా ఉన్నాడు అనుకోండి, ఎమోషను, డిగ్నిఫైడ్, తెలివితేటలు ప్లస్ గొడవ కూడా చేస్తూ ఉంటాడు. ఇట్లా మల్టిపుల్గా ఉండేటువంటి తత్వాలు వాళ్ళకు వస్తాయని మనం అర్థం చేసుకోవాలి అధిక గ్రహాలు కనుక లగ్నంలో ఉంటాయి. లగ్నం అనేది ఏంటంటే మనకి జన్మించినప్పుడు సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి, సూర్యుడు ఎక్కడున్నాడు, మనం పుట్టిన సమయానికి సూర్యుడికి ఎన్ని డిగ్రీల్లో అది పడింది అనే దాన్ని బట్టి లగ్నం ఏర్పడుతుంది. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి లగ్నం మారిపోతూ ఉంటుంది, రైట్. ఇక రెండవ స్థానంలో ధనస్థానంలో ఉన్నదనుకోండి, ఈ చతుర్గ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ ఎన్ని అధిక గ్రహాలు ఉన్నాయి, అప్పుడు మీరు ఏం చెప్పొచ్చు అంటే అది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, మల్టిపుల్ ప్లానెట్స్ ఒకే రాశిలో మీకు రకరకాల దీంట్లో ఉన్నది. అంటే ఏంటి, మల్టిపుల్ ప్లానెట్స్ ఒక్కోసారి 2 గ్రహాలు కూడా శత్రువులు అయ్యాయి అనుకోండి, ధనపరంగా గొడవలు కూడా అవుతూ ఉంటాయి. గొడవలు, ఘర్షణలు అయ్యి గొడవల మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది. కానీ అలా కాకుండా మంచి గ్రహాలు ఉన్నాయి రెండవ స్థానంలో, అధిక మార్గాలు, అంటే మల్టిపుల్ ధనయోగ అంటారు దాన్ని. అంటే ఒకటే మార్గం కాకుండా 2-3 మార్గాల ద్వారా ధనయోగం వచ్చే కాంబినేషన్ అంటారు దాన్ని. ఇక మూడో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఒక ప్లేస్లో ఉంటే సెట్ కాదు, వాళ్ళకి ఒక ప్లేస్ మారుతుండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ రకంగా ధనయోగం ఏర్పడిందో ఇది ఏం చేస్తుందంటే కొంచెం ధైర్య సాహసాలని ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటుంది. అంటే మీడియేటింగ్ ద్వారా ధనయోగం అంటారు, థర్డ్ హౌస్లో కనుక గ్రహాలు ఉంటాయి. అంటే మధ్యవర్తిత్వం ఉండడం ద్వారా, అలా అని ఎక్కడో ఎవరికో ధనం ఇప్పించే దాంట్లో సంతకం పెట్టడం కాదు. ఇక 4వ స్థానంలో గ్రహాలు ఉన్నాయనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఏంటంటే పర్టికులర్గా చతుర్థ భావము అనేటువంటిది మీరు చూసుకున్నట్లయితే అసర్ట్స్ అండ్ రకరకాల విద్యలు అభ్యసించడము, చాలా విషయాలు నేర్చుకోవడం లాంటివి ఇస్తూ ఉంటుంది. ఇక పంచమంలో అధిక గ్రహాలు ఉన్నాయి, సంతాన యోగము. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ భావంలో ఇప్పుడు 4 అనుకున్నా 5 అనుకున్నా అక్కడ ఉండే ప్లానెట్స్ ఏంటి, 2 కూడా ఘర్షణ ఇచ్చేటువంటివి అన్నప్పుడు ఏమవుతుంది, 4లో అధిక గ్రహాలు ఉన్నాయండి, చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ ఆ ప్రాపర్టీస్ అన్నీ గొడవల్లో ఉంటూ ఉంటాయి. 5లో గ్రహాలు ఉన్నాయి ఎక్కువగా, చాలా రకరకాల థింకింగ్ ప్యాటర్న్స్, క్రియేటివ్గా ఆలోచించడము, అండ్ సంతానం కూడా చక్కగా అధిక సంతానం ఉంటుంది. కానీ అక్కడ మళ్ళీ పాపగ్రహాలు, అంటే ఉదాహరణకి బుధుడు, కుజుడు, శని, కుజ, లేకపోతే కుజుడు, రాహు ఇలా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే చాలామంది సంతానం ఉన్నారు కానీ వాళ్ళ మధ్యన గొడవలు ఉన్నాయి, చాలా ఎఫైర్స్ ఉన్నాయి కానీ వాటి వల్లే గొడవలు ఎక్కువయ్యాయి అని కూడా చెప్పొచ్చు మనం. 6లో ఇప్పుడు ఇంకోటి ఏంటి, పంచమంలో అధిక గ్రహాలు ఉంటాయి కూడా మీరు చక్కగా రుణ విముక్తి యోగము అంటారు దాన్ని. ఇప్పుడు 6లో అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి, శత్రువులు ఎక్కువగానే ఉంటారు డైలీ లైఫ్లో. అంటే ఆ జాతకుడు పరాక్రమంగా ఉంటాడు, స్పోర్ట్స్ రంగాల్లో బాగా కలిసి వస్తుంది ఆ వ్యక్తికి, ఆ శత్రువుపై జయం కూడా ఉంటుందని చెప్పొచ్చు. అయితే 6లో ఉన్నప్పుడు మాత్రం కాస్త కుజుడు, రవి, శని ఇలాంటి గ్రహాలకి ఇంకా బాగా యోగిస్తుంది, రాహు ఇలాంటివి. ఇక సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు వెంటనే సప్తమంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయండి, మీకు ఎక్కువ మంది లైఫ్ పార్ట్నర్స్ ఉంటారు అనకూడదు.
ఇక్కడ ఏంటంటే 12వ స్థానం కూడా పాడవ్వాలి, సప్తమం పాడవ్వాలి. అప్పుడే మనం సెకండ్ మ్యారేజ్ అవుద్ది, థర్డ్ మ్యారేజ్ అవుద్దని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు సామాజికంగా ఎక్కువగా కనెక్టివిటీతో ఉంటాడని చెప్పొచ్చు. అదేవిధంగా బోల్డ్ అన్ని సంబంధాలు వచ్చాయండి మీకు వివాహం సమయంలో అనేటువంటిది కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అక్కడ. అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం కాస్త రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటారు కానీ కొంచెం సీక్రెసీ కూడా మెయింటైన్ చేస్తుంటారు. అలాగే వాళ్ళు ఏం చేసినా సరే డయాగ్నోటిక్ చేసేది, పిహెచ్డీస్ చేయడము, సీక్రెసీ ఇట్లాంటి వాటి ద్వారా కూడా డెవలప్ అవుతారు వాళ్ళు. అండ్ తాతగారు ఆస్తి కూడా వస్తుందని చెప్పి మనం చూసుకోవచ్చు దాంట్లో. అలాగే 9వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్లో చాలామంది చూడండి 2-3 రకాల పిహెచ్డీస్ చేసాము. నేను ఒక అతన్ని అయితే చూసి దాదాపుగా 18 పిహెచ్డీలు చేశాడు. అలా ఏంటంటే 9th హౌస్ అనేటువంటిది ఫాదర్ హౌస్, బ్యాంకింగ్ కాబట్టి కొంచెం బ్యాంకింగ్ సెక్టార్స్లో బాగా రాణించడము, గురుత్వ లక్షణాలు అధికంగా ఉండడము, టీచింగ్ అండ్ ట్రైనింగ్ రంగాల్లో బాగా కలిసి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దశమంలో అధిక గ్రహాలు ఉంటే వాళ్ళు వర్కాలిక్ ఉంటారు. అంటే మీరు ఎప్పుడూ ఏదో పని చేయాలి, పని లేకుండా మీరు ఉండలేరు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మల్టిపుల్ వర్క్స్ కూడా చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక లాభంలో అధిక గ్రహాలు కనుక మీకు ఉన్నట్లయితే లాభస్థానము అనేటువంటిది అన్ని రకాల లాభాలు ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ శుక్రుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లాభస్థానంలో ఉండకూడదు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లాభంలో ఏ గ్రహమైనా యోగిస్తుంది కానీ శుక్రుడు యోగించడు. అదేం జరుగుతుంది అంటే శుక్రుడు కనుక లాభంలో ఉంటే వివాహ జీవితం విషయంలో ఇబ్బంది ఇస్తూ ఉంటుంది. ఇక 12వ స్థానంలో అధిక గ్రహాలు అనేటువంటి మంచి గ్రహాలు కనుక ఉంటే తండ్రి గారి ఆస్తి బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం జరుగుతుంది. కానీ అదే 12వ స్థానంలో కనుక కొంచెం పాపగ్రహ సంబంధం కూడా వచ్చినట్లయితే తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్ విషయంలో మనకి తండ్రి గారిది కానీ తాతగారిది కానీ మీరు తీసుకొని దానిలో మళ్ళీ మీరు నివాసం ఉండేటప్పుడు ఈ జాగ్రత్త చూసుకోవాలి. అంటే ఏంటంటే 12వ స్థానంలో మంచి గ్రహాలు ఉన్నాయి, ఫైన్, మీరు చక్కగా తండ్రి గారి ఆస్తి మీరు అనుభవించవచ్చు. అలా కాకుండా 12వ స్థానాధిపతి పాడయ్యాడు, 12వ స్థానంలో ఉండే గ్రహాలు కూడా పాపగ్రహాలు ఉన్నప్పుడు తండ్రి గారి ప్రాపర్టీ మీరు తీసుకొని అనుభవిస్తున్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు దాన్ని అమ్మేసి కూడా తీసుకోవాలి. ఇదే ఫార్ములా మనకి అష్టమ స్థానంలో అంటే తాతగారి ఆస్తి విషయంలో కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ రకంగా ఈ ప్రాపర్టీ విషయంలో ఇప్పుడు తల్లి యొక్క తండ్రి, తల్లి యొక్క తల్లి అనుకోండి, అంటే అమ్మమ్మ యొక్క ఆస్తి మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు సప్తమ స్థానం చూడాలి. అలా ఒక్కొక్క దీన్ని బట్టి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరు ఒకటే అర్థం చేసుకోండి, మీకు జన్మజాతకంలో అధిక గ్రహాలు ఎక్కడుంటే ఆ యొక్క భావం ఎక్కువగా అది ప్రెజర్ అయి ఉంటుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ అది ఏ గ్రహం ఉంది, రవ, చంద్రుడా, బుధుడా, కుజుడా, శుక్రుడా, శన అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏ భావంలో అయితే అధిక గ్రహాలు ఉన్నాయో ఆ భావ అధిపతి కూడా బాగుండాలి. సరే ఇవేమీ తెలియదు నాకు, అసలు జన్మజాతకమే తెలియదు అన్నప్పుడు లలిత సహస్రనామాల్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడానికి కొన్ని నామాలు ఉంటాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ అనుకోండి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. మరియు అదేవిధంగా అప్పులు తీరాలి, ఓం అపర్ణాయ నమః. లేదా కొంతమందికి వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహం అయింది కానీ ఇబ్బంది వస్తుందండి, గొడవలు అవుతున్నాయి, ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. అలా కాదు, ఎంజాయ్మెంట్ లేదు, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాపచింకికాయ నమః. ఈ రకంగా మీరు మీ యొక్క జాతక చక్రంలో ఎటువంటి దోషాలున్నా కూడా ఈ లలితా సహస్రనామాల యొక్క మంత్రాన్ని శ్రవణం కానీ పఠనం కానీ చేసుకుని మీరు చక్కగా మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవచ్చు. అలా కాదు, మీకు జాతక చక్రం ఉంది, అప్పుడు ఏ భావం పాడైంది, ఏ భావాధిపతి ఎలా ఉన్నాడు, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి అధిక గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇది ఈ రకంగా చూసుకోవాలి. ఎప్పుడైతే మీకు 2 నుంచి 3లోకి మారుతున్నాయి ఫిబ్రవరి మాసంలో, ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫైనాన్షియల్గా మంచి డెవలప్మెంట్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ దగ్గర నుంచి ఏమవుతుందంటే ఏదైనా గతంలో పలానా ప్రాపర్టీ అమ్మేయాలి, మిషనరీ అమ్మేయాలి, ఏదైనా కొంత ఫర్నిచర్ లాంటిది తీసేసి ఇంకోటి కొత్తది తీసుకోవాలనుకునేటువంటి వారికి అమ్మడానికి చాలా అనుకూలంగా ఉంది. మరియు ధైర్యంగా కొన్ని విషయాలను ఎదుర్కొంటారు, ప్రదేశాలు కూడా మారుతారు మీరు. కాకపోతే ఇక్కడ ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ అర్ధాష్టమ శని నడుస్తూ 4వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తూ ఉండండి. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఈ మాసంలో అంటే ఫిబ్రవరి మాసంలో 22వ తేదీ తర్వాత నుంచి ఎక్కువ అనుకూలత ఉంది చెప్పాలంటే. అదేవిధంగా సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి రైటర్లకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మరియు
ఎప్పుడైతే సప్తమ స్థానంలో లగ్నాధిపతి వెళ్ళి సప్తమ స్థానంలో ఉన్నాడో వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా కొంతమంది సమాజంలో ఉండేటువంటి కొంతమందిని ధైర్యంగా కొంత కలిసి కొన్ని విషయాలను మీరు క్లోజ్ చేసుకుంటారు. దగ్గరలో ఏదైనా మీకు క్షేత్రాలు కనుక గణపతి క్షేత్రం కానీ సూర్యాలయాలు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకుని రండి. మరియు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా అంటే సెకండ్ హాఫ్ నుంచి మీకు మాత్రమే కాకుండా మీ జీవిత భాగస్వామికి కూడా ఏదైనా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోండి. కాకపోతే కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు ఎక్కువగా చూపిస్తున్నాయి. పర్టికులర్గా ఫిబ్రవరి 3-4 తేదీల నుంచే స్టార్ట్ అవుతుంది ఇది. ఇక మీరు నిత్యము చేయవలసిన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకుంటూ గోవులకి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కాస్త 4 ఉండలుగా బెల్లాన్ని ఉండలుగా చుట్టి తినిపిస్తూ ఉండండి. ఇక మీరు దీంతో పాటు సప్తమ స్థానంలో గురువు యొక్క స్వరూపం మారింది కాబట్టి ఏదైనా సంబంధం చూడడానికి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనాన్ని చేసుకుని బయలుదేరండి. శ్రీమాత్రే నమః.